నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నిడదవోలు నుంచి విజయవాడకు ఆర్టీసీ సర్వీస్ ప్రారంభించిన పర్యాటక మంత్రి కందుల దుర్గేష్. మధ్యవర్తిత్వంలో కోర్టు కేసులు సత్వర పరిష్కారం, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునేద్ అహ్మద్ మౌలానా. విద్యార్థుల భవిష్యత్తుకు భవానీ ట్రస్ట్ భరోసా, 6 పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం. ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం, 16వ డివిజన్లో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య పర్యటన. నా భర్త ఆస్తిని ఆక్రమించుకొని బెదిరిస్తున్నారు, రఘుదేవపురానికి చెందిన ప్రియదర్శిని ఆవేదన. నిడదవోలు, ఏలూరు, విజయవాడ నూతన ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు సర్వీస్ ను పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కొబ్బరికాయ కొట్టి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా బస్సులో స్థానిక నాయకులతో కలిసి ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా కందుల మాట్లాడుతూ ప్రజా అవసరాలే పరమావధిగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, మహిళల సంక్షేమం, సౌకర్యవంతమైన ప్రయాణానికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఈ నూతన ఎక్స్ప్రెస్ బస్ సర్వీస్ నిడదవోలు నుండి బయలుదేరి ఏర్నగూడెం, నల్లజర్ల, భీమడోలు, ఏలూరు, హనుమాన్ జంక్షన్, గన్నవరం మీదుగా విజయవాడ చేరుకుంటుందన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ స్థానిక మహిళలు, ప్రయాణికుల ఇబ్బందులను గుర్తించి పలువురు విజ్ఞప్తిపై తక్షణమే స్పందించి ఆర్టీసీ అధికారులతో చర్చించాం. ప్రయాణికులకు ముఖ్యంగా స్త్రీశక్తి పథకం ద్వారా ఉచితంగా ప్రయాణించే మహిళా మనులకు ఈ సర్వీస్ ఎంతో సురక్షితమైన, వేగవంతమైన రవాణా సౌకర్యాన్ని అందిస్తుందని తెలిపారు. పేద వర్గాలకు చెందిన మహిళలు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు తమ అవసరాల నిమిత్తం ఏ ప్రాంతానికైనా ఉచితంగా ప్రయాణించేలా కూటమి ప్రభుత్వం సౌకర్యాన్ని కల్పించిందని మంత్రి తెలిపారు. జిల్లా ప్రజా రవాణా అధికారి వైఎస్ఎన్ మూర్తి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఒక వరంగా అందించారు. ఇవాళ పేద వర్గాలకు చెందినటువంటి మహిళలు కానీ, దివ్యాంగులు కానీ, ట్రాన్స్జెండర్స్ కానీ, వారు ఎవరైనా సరే ఏ ప్రాంతానికైనా సరే ఒక వ్యాపార నిమిత్తం కానీ, వేడుకల నిమిత్తం కానీ, పిల్లల్ని చూసి రావడానికి, వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోవడానికి, వాళ్ళ స్కూళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కానీ పూర్తిగా ఉచితంగా ప్రయాణం చేసేటువంటి మహత్తర అవకాశాన్ని కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అందించింది. ఇవాళ దానివల్ల మహిళల మొహాల్లో చిరునవ్వు కనపడతా ఉంది. వారందరూ కూడా ఈ స్త్రీశక్తి పథకం గురించి మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మేము చాలా ఆనందంగా ఉన్నాం, మా పర్యటనలకు అయ్యేటువంటి ఖర్చు చాలా తగ్గింది, ₹1 కూడా ఖర్చు పెట్టక్కర్లేకుండా గమ్యస్థానాలకి మేము చేరగలుగుతున్నాం అనేటువంటి మాట వారు చెప్పి వారందరూ ఆనందపడతా ఉన్నారు. ఆ సందర్భంగా ఇంకా కొన్ని చోట్లకి ఉచిత బస్సులు కావాలనేటువంటి మాట చాలా సందర్భాల్లో చాలామంది మనకి చెప్పడం జరిగింది. ముఖ్యంగా జువల్ రాంబాబు గారు, ఇతర ముఖ్యులు అందరూ చాలామంది చాలాసార్లు నన్ను విశాఖపట్నానికి, విజయవాడకి బస్సులు కావాలి, ఉచిత బస్సులు కావాలనేటువంటి మాట కోరడం జరిగింది. అదేవిధంగా చాలామంది నాకు వాట్సాప్లో నేను రెస్పాండ్ అవుతాను కాబట్టి నాకు చాలామంది వాట్సాప్లో కూడా పెట్టి మీరు ఎటువంటి పరిస్థితుల్లో మాకు కొన్ని ఏరియాలకు ఇంకా బస్సులు పెంచాలనేటువంటి మాట చెప్పారు. అయితే ఉన్నటువంటి పరిమితుల్ని దృష్టిలో పెట్టుకుని నేను ఆర్ఎం గారితో రెగ్యులర్గా మాట్లాడుతూ ఉన్నాను. ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రధానమైనటువంటి ప్రాంతం ఇవాళ మన రాష్ట్రానికి విజయవాడ. ఏ పని మీద రావాల్సి వచ్చినా విజయవాడ రావాలి, అక్కడే సెక్రటేరియట్, అక్కడే అన్ని పనులు ఉంటాయి. కాబట్టి మహిళలు ఎవరికైనా సరే ఏ పని కావలసినా నిడదవోలు నుంచి, మన నియోజకవర్గం నుంచి అందరూ కూడా ఈ ఉచిత బస్సులో. సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న కోర్టు కేసులకు సంబంధించి ఇరు పక్షాలు వారి తరపు న్యాయవాదులు మధ్యవర్తిత్వం, మీడియేషన్ ద్వారా సామరస్యపూర్వకంగా కేసులను పరిష్కరించుకోవడానికి కక్షిదారులు ముందుకు రావాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జువేద్ అహ్మద్ మౌలానా పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో మీడియేషన్ 3.0 ప్రచార కార్యక్రమంలో భాగంగా ర్యాలీ 1K వాక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యాలయం వద్ద ఆయన జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. జునేద్ మహమ్మద్ మౌలానా మాట్లాడుతూ కోర్టుల్లో కేసుల పెండెన్సీని తగ్గించడానికి, వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించడానికి మధ్యవర్తిత్వ ప్రక్రియపై ప్రజలకు, న్యాయవాదులకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు.
గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న మధ్యవర్తిత్వ ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయన్నారు. మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారమైన కేసులపై మళ్లీ పైకోర్టుకు అప్పీల్ చేసుకునే అవకాశం ఉండదని, దీంతో వివాదం శాశ్వతంగా పరిష్కారం అవుతుందని వివరించారు. మొదటి అదనపు సివిల్ జడ్జి కె రత్నప్రసాద్, డిఎల్ఎస్ఏ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి వై శ్రీలక్ష్మి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు సిహెచ్వి ప్రసాద్, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు, న్యాయవాదులు, శిక్షణ పొందిన మీడియేటర్లు, పారాలీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు. Conducting this awareness program by our Manakeva. So once again I appeal to all the parties as well as advocates to use mediation as a device to settle their cases. ఎందుకంటే మీడియేషన్ సెటిల్ అయిన కేసెస్లో మళ్ళీ అపీల్స్ ఉండవండి. అండ్ మీడియేషన్లో సెటిల్ అయిన కేసులో సివిల్ కేసులు అయితే కోర్టుకి కూడా రీఫండ్ అవుతుంది. ఇంతకుముందు ఆల్వేస్ మా కోర్టు ముందు వచ్చి పార్టీస్ కానీ అడ్వకేట్స్ కానీ రాజీ అయితే కేసు లోక్ అదాలత్కి రెఫర్ చేయమనేవాడు. బట్ లాస్ట్ 1 year my experience shows now the people are coming forward before the court and asking the court to refer the matter for mediation. So that is a great development I can see for the last 1 year. సో ఈ నిరంతర ప్రక్రియ ఈ మీడియేషన్ అనేది కోర్టులు ఎలా రన్ అవుతుంది, మీడియేషన్ కూడా అలా ఉంటుంది. సో wherever there is a possibility of settlement in the cases, the parties can avail mediation as a source to settle their cases. So I hope the people will come forward to settle their cases in through mediation also, not only in local, through mediation also, and make this drive as a success. Thank you. తిలక్ రోడ్డులోని సిటీ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 6 విద్యార్థులకు విద్యా అభ్యాసం నిమిత్తం ఆర్థిక సాయాన్ని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా అందజేశారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా విద్యకు దూరమయ్యే పరిస్థితి ఏ విద్యార్థికి రాకూడదని, చదువుకోవాలనే పట్టుదల ఉన్న విద్యార్థులకు తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. విద్యా వైద్యంతో పాటు సమాజంలోని వివిధ వర్గాల అవసరాలను గుర్తించి భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సాధ్యమైనంత మందికి అండగా నిలుస్తున్నామని తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం, 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులతో పాటు 8వ తరగతి విద్యార్థి, ఆర్ట్స్ కళాశాలలో చదువుతున్న విద్యార్థి సహా మొత్తం 6 సహాయం అందజేశారు. భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడమే మా ప్రయత్నం అని పేర్కొన్నారు. ముఖ్యంగా విద్యా, వైద్య రంగాలకు సంబంధించిన సహాయం విషయంలో భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బుడ్డిక రవి, అగురు ధనరాజ్, మజ్జి మణికంఠ, దాస్యం ప్రసాద్, బేసరి చిన్ని తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి సిటీ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఒక స్టూడెంట్, 8th క్లాస్ ఒక స్టూడెంట్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంకొక స్టూడెంట్, ఆర్ట్స్ కాలేజ్లో ఇంకొక స్టూడెంట్, ఇంటర్ సెకండ్ ఇయర్ ఒక స్టూడెంట్, మొత్తం 6 స్టూడెంట్స్కి భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఎడ్యుకేషన్ పర్పస్కి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మన వార్డులో మన ఆదిరెడ్డి తిరుగుతున్నప్పుడు, వారితోటి ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వారి యొక్క అవసరాలను తెలియచేయడం, వారికి ఏదో విధంగా మన ట్రస్ట్ నుంచి సహాయం చేయాలన్న ఆలోచనతో వారందరికీ కూడా ఈ రోజున ఆదుకోవడం జరిగింది. ఇప్పటికే భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక మంది విద్యా, వైద్య అవసరాలను తీరుస్తూ ఉన్నాం. అనేక దేవాలయాలు కానీ, మసీదులు కానీ, చర్చిలకు కానీ వారి యొక్క అక్కడ మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తూ ఉన్నాం. అవకాశం ఉన్న మేరకు భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతమందికి అయితే అంతమందికి వారి జీవితాల్లో ఒక మార్పు తీసుకురావడానికి కృషి చేస్తా ఉన్నాం. శాసనసభ్యుడిగా ఇది ఈనాటి చేస్తుంది కాదు, ఏనాటి నుంచో భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఒక సేవలు ఈ నగరంలోని మనం అనేక మందికి అందించడం జరుగుతూ ఉంది, ఇప్పుడు అందిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా తప్పకుండా విద్యా, వైద్యానికి ఈ ట్రస్ట్ ఎప్పుడు కూడా ముందుంటుందని కూడా తెలియచేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని స్థానిక 16వ డివిజన్ వీరభద్రనగర్ శాంతిపురం ఏరియాలో రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. డివిజన్ పరిధిలోని వీరభద్రనగర్ మెయిన్ రోడ్లో దుకాణాలు, ఇళ్ల వద్దకు వెళ్లి కరపత్రాలు అందజేసిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూటమి పాలనలో అందుతున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలోని గ్రామాల్లో బూత్ స్థాయి వరకు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం విస్తృతంగా జరుగుతోందన్నారు.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రం ప్రగతిలో ముందుకు దూసుకుని పోతుందన్నారు. సూపర్ 6 హామీలన్నీ అమలు చేశామని, అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామన్నారు. తూర్పు రైల్వే స్టేషన్ రోడ్డు, గోదావరి గట్టు నుంచి పుణ్యక్షేత్రం వరకు 100 అడుగుల రోడ్డు నిర్మాణం చేస్తామన్నారు. ఇక్కడ రోడ్డు విస్తరణలో ఇల్లు కోల్పోయిన వారికి కబేలా వద్ద స్థలాలు కేటాయిస్తామని, గతంలో తాను ఇచ్చిన గృహాలు శిథిల స్థితికి చేరాయని, వాటికి మరమ్మతులకు కూడా నిధులు విడుదల చేస్తామన్నారు. టీడీపీ వైద్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, రాష్ట్ర కార్యదర్శి మజ్జి పద్మ, డివిజన్ ఇన్ఛార్జ్ చలమూరి సత్యనారాయణ, సింగవరపు సత్యనారాయణ, రొంపిచెర్ల ఆంటోనీ, సుబ్బాయమ్మ, కుంచె హనుమంతరావు, సురేష్, వంశీరాజు, రామస్వామి, కొరిమెల్లి రాజు, శేఖర్, బులుసు శాంత, శీలం గోవింద్, ఎంఎంఎల్ రాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి తెలుగుదేశం 2 సంవత్సరాల దిగ్విజయ యాత్ర గురించి చెప్పుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం. దానిలో భాగంగా రాజమండ్రి నియోజకవర్గంలో కూడా ప్రతి గ్రామంలోనూ బూత్ లెవెల్లో కూడా పనిచేయమని చెప్తా ఉన్నాం. ఏం కష్టం చేయకుండానే పని లభించేలాగా ఒక అవకాశం కల్పించే లక్ష్యంలో ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇవాళ ఈ తాడితోట ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఒకటి, ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డుని అభివృద్ధి చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ జంక్షన్ నుంచి బొమ్మూరు జంక్షన్ దాకా కూడా భారీ ఎత్తున మెయిన్ రోడ్డుగా తీర్చిదిద్దబోతున్నాం. ఇక్కడ కొంతమంది పూర్వం నా టైంలోనే పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించాం, అది కొంత ఎఫెక్ట్ అవుతున్నాయి. వాళ్ళకు కూడా ఇక్కడ కబేళా వేళలోనే స్థలం ఇచ్చేలాగాను ఇల్లు కట్టించేలాగా ఏర్పాటు చేస్తున్నాం. ఆనాడు ఎప్పుడో 40-38 సంవత్సరాల కింద కట్టిన ఇల్లు పడిపోతూ ఉన్నాయి, కూలిపోతూ ఉన్నాయి. అప్పుడు తక్కువ బడ్జెట్లు. వాటన్నిటికీ మళ్ళీ పునర్నిర్మాణం కోసం అవకాశం కల్పించాం. గతంలో కొన్ని చేసుకున్నారు వీరభద్రనగర్లో, కొంత రెల్లిపేటలో కూడా కట్టాల్సి ఉంది. త్వరలో దాన్ని కూడా వచ్చే నెలలో శాంక్షన్ ఇచ్చి పడిపోతున్న ఇళ్ళన్నిటి కూడా కొత్త ఇల్లు ఏర్పాటు కూడా చేస్తామని సవినయంగా మనం చేస్తూ, వాళ్ళు ఏదైతే గోదావరి గట్టు నుంచి పుణ్యక్షేత్రం దాకా వెళ్ళే రోడ్డు కూడా 100 అడుగుల రోడ్డుగా విస్తరణ చేసి పుష్కరాల నాటికి వెడల్పు చేసి సెంట్రల్ లైటింగ్ పెట్టే ఏర్పాటు జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ట్రాఫిక్ కంజెషన్ తగ్గాల్సిన అవసరం ఉంది. అలాగే 100 ఫీట్ రోడ్డు ఉంది. 100 ఫీట్ రోడ్డు కూడా హైవే కలుపుతూ కంప్లీట్ చేసాం. త్వరలోనే బాంబే హౌస్ నుంచి దానికి కూడా పూర్తి సౌకర్యాలు ఏర్పాటు చేసుకొని ఇవాళ బ్రిడ్జిలు కడుతున్నాం. ఇవాళ బాలాజీపేటలో ఒక బ్రిడ్జి కట్టాం, హుకుంపేటలో ఒక బ్రిడ్జి కట్టాం. ఇక్కడే తాడితోటలో కూడా వెళ్ళి మన బాంబే హౌసెస్ దగ్గరగా ఒక బ్రిడ్జి కూడా నిర్మాణం పూర్తయిపోతుంది. ఇవాళ నీటి సమస్య లేదు కానీ మురుగునీటి సమస్య ఉంది. ఏదైతే బ్రిడ్జి కింద నుంచి వచ్చే కాలువ ఇరుకవటంలో ఈ మధ్యన రైల్వే వారికి 8 కోట్లు కట్టి వారికి అండర్ పాస్లు కూడా కట్టించాం. త్వరలో దాన్ని కూడా కంప్లీట్ చేసుకొని మనకి డీలక్స్ సెంటర్ కానీ శ్యామలా సెంటర్ కానీ నీటి ముంపు లేకుండా చేయడం కోసం కార్యక్రమం తీసుకుంటూ ఉన్నాం. ఈ 16వ డివిజన్ చాలా పెద్ద డివిజన్. ఇది ఆ పక్కన బాలాజీపేట కూడా దీంట్లోనే ఉంది. బాలాజీపేట మెయిన్ రోడ్డు కూడా వెడల్పు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. రైల్వే వారి సహకారంతో అక్కడ రోడ్డు డైవర్ట్ కన్వర్షన్ కూడా చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. అక్కడ రైల్వే వారు సహకరించారు. కొత్త రోడ్డు కూడా నిర్మాణం అవుతుంది. మరో రోడ్డు కూడా ఏర్పాటు చేసుకుని ఈ ప్రాంతం అంతా రాబోయే రోజుల్లో ఒక నగరానికి తలమానికంగా ఈ ప్రాంతం తీర్చిదిద్దడం కోసం కార్యక్రమాలు చేస్తాం సవినయంగా మనం చేస్తూ. తన భర్త మరణం తర్వాత తనకు న్యాయంగా రావాల్సిన ఆస్తిని తనకు రాకుండా ఆడపడుచులు అడ్డుపడి దౌర్జన్యం చేస్తూ దురుసుగా ప్రవర్తిస్తున్నారని సీతానగరం మండలం రఘుదేవపురం గ్రామానికి చెందిన వివాహిత ఏడిద ప్రియదర్శిని ఆందోళన వ్యక్తం చేస్తుంది. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, రఘుదేవపురం గ్రామ సర్పంచ్గా కూడా గతంలో పనిచేసిన తన ఆడపడుచు ఇండిగమెల్లి చంద్రలీల తన పట్ల చాలా దారుణంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఆడపడుచు, ఆమె పిల్లలు, వారి స్నేహితులు సైతం తనను తీవ్రంగా కొట్టారని, హాస్పిటల్లో వైద్యం చేయించుకున్నానని ప్రియదర్శిని వివరించారు. అత్త, మామ, భర్త చనిపోవడంతో భర్తకు రావాల్సిన ఆస్తిని ఆడపడుచు తన పేరున రాయించుకొని అన్యాయంగా అనుభవిస్తున్నారని, అడుగుతుంటే పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు. తనకు న్యాయం జరగకపోతే మరణం తప్ప తనకు వేరే మార్గం కనిపించడం లేదని పేర్కొన్నారు. ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ జిల్లా అధ్యక్షులు కోడే మోజేష్ బాబు మాట్లాడుతూ, ప్రియదర్శినికి జరిగిన అన్యాయం చాలా దారుణంగా ఉందన్నారు. ఆమెకు నిల్వనీడ లేక 2 పిల్లలతో రోడ్డున పడిందన్నారు. ప్రజాప్రతినిధులు, కలెక్టర్, పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదన్నారు. ప్రియదర్శిని తల్లి తాతపూడి సువార్తమ్మ తదితరులు పాల్గొన్నారు. తర్వాత వాళ్ళకి ఆ మామగారు సంబంధించిన పెన్షన్ అది కూడా వాళ్ళే రాయించుకున్నారు. మా ఆయనగారు చనిపోయిన టైంలో మా వారు చంద్రలేన, మా పెద్ద ఆడపడుచండి ఇండిపోయిన చంద్రలేన, ఆమెని సర్పంచ్గా గెలిపించారండి. గెలిపించి 10 లక్షల క్యాష్ ఇచ్చి తనకు ఒక స్కూటీ కొనిచ్చి అమ్మాయిని గెలిపించారండి. ఆ టైంలోనే కరోనా వచ్చి మా వారు చనిపోయారండి. తన పదవి అడ్డు పెట్టుకుని మొత్తం మా ఆయగారు ఉండగా ఆస్తంతా ఆయన చేసుకున్నాండి ఆయనతో. నాకు ఈ విషయం తెలియదండి. నేను కోవిడ్లో ఉన్నానండి.
నన్ను చాలా హింసలు పెట్టిందండి. ఇంటికి వెళ్ళినా బాధలు పెట్టిందండి. మా పిల్లల్ని చాలా అసహ్యంగా మాట్లాడి చాలా ఒత్తిడి చేసేదండి మమ్మల్ని. ఇంక నేను రాజమండ్రి నుంచి ఇంకా అద్దె కట్టుకోలేక నేను ఇంకా కొంతమంది నుంచి మా రఘుదాపురం వెళ్ళిపోయానండి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 5 నెలల నుంచి అక్కడే ఉన్నానండి నేను. ఈ 5 నెలలు ఉండగా నేను సామాన్లు పట్టుకుని ఇంకా కొంతమంది వెళ్ళిపోయానండి. కొంతమంది నుంచి రఘుదాపురం వెళ్ళిపోయానండి. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మాతో మేము సామాన్లు సర్దుకుంటున్నాం లోపల. సర్దుకుంటుంటే మా వెనక నుంచి వచ్చి మమ్మల్ని చాలా మాట్లాడి నేను నా కొడుకు నా తల్లి నేను వెళ్ళి సామాన్లు లోపల పెడుతున్నాను. లోపలికి వెళ్తుంటే బాబుకి అన్నం పెట్టానండి. పెట్టిన తర్వాత అన్నం కూర అన్నీ తన్నేసి కాలు తన్నేసి ఇది నా ఇల్లే, నీకు ఇక్కడ పని ఏంటి, నీకు సంబంధం లేదని మమ్మల్ని నన్ను జుట్టు పట్టుకుని వాళ్ళ ఆడపడుచు వాళ్ళ కొడుకు వీళ్ళందరూ కలిపి నేను గోడకేసి కొట్టేశారండి బాగా. అదే తరుణం మా అమ్మగారు నా కూతురు చంపేస్తుంది బాబాయ్ మా అమ్మగారు వచ్చినందుకు ఆవిడ కత్తితో దాడి చేశాడండి వాళ్ళ చిన్న కొడుకు. నా కొడుకుని వాళ్ళ ఆయన వాళ్ళ కొడుకు ఇంకా చాలామంది ఒక 8 మంది కుర్రోళ్ళు వచ్చి నా కొడుకుని పట్టేసుకున్నారండి. పట్టుకోగానే మా ఓడు బందీ అయిపోయాడండి అక్కడ. నా తల్లిని కొట్టేస్తున్నానని హడావుడిగా వచ్చి నా కొడుకు వాళ్ళని చేతితో ఇడిపించగానే వాడిని రక్కేశారండి. ఇవన్నీ కొట్టగానే ఇదంతా రఘుదాపురంలో జరిగింది ఇదంతా. ఈయన గడిచిన నెల 30వ తారీఖు రాత్రి ఇక అద్దెంట్లో ఉన్నటువంటి కొన్ని సామాన్లు ఉన్నాయి కదా, ఇక అక్కడ ఇక్కడ అద్దె కట్టుకోవడం ఎందుకని చెప్పని సామాన్లు తీసుకొని వెళితే రాత్రి వెళ్ళిన సమయంలో ఈ చంద్రనేల ఆమె ఆడబడుచు అలాగే ఆమెకి 2 పిల్లలు, ఆ పిల్లకు ఉన్నటువంటి కొంతమంది స్నేహితులు కలిపి ఆ రాత్రి ఈ పిల్లల మీద అనగా ప్రియదర్శిని మీద అలాగే ఆ పక్కన తల్లిగారి మీద వాళ్ళ కుర్రోడి మీద అటాక్ చేశారు. ఎంత అటాక్ అంటే గట్టి క్యాకులు వేసుకొని చుట్టుపక్కల వాళ్ళు ఇక ఎవరు రాలేని పరిస్థితి గదిలో కొడితే వెంటనే వీళ్ళు స్పృహ పడిపోవడం, ఆమెకి శరీరం అంతా రక్తం కారడం. అక్కడి నుంచి ఆమె తీసుకొని వచ్చిన తర్వాత మేము సంప్రదించడం జరిగింది. నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం గల కారణం ఏంటంటే ఈమెకు జరిగినటువంటి 5 సంవత్సరాల నుంచి 7 వాళ్ళ ఇంట్లో ప్రవేశపెట్టిన తర్వాత ఇల్లు లేకుండా ఉన్న ఇల్లును ఆక్రమించుకొని ఆమెకు ఇల్లులు ఉన్నాయి, భూములు ఉన్నాయి, పక్కనే ఆ సొంత ఇల్లు ఉంది, భర్త ఇల్లు ఉంది, అలాగే ఎనగొండ వారిపేట అక్కడ సొంత ఇల్లు, ఆమెకి 4-5 సొంత ఇళ్ళు కలిగి ఉండి ఆస్తులు కలిగి ఉండి ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్గా చేసి ఒక ఆడపిల్లని నట్టేట నిలబెట్టేసి ఈరోజు ఏ సంబంధం లేదు, మా నాన్న నాకు దీన్ని రాసిచ్చాడు, నాకు రిజిస్ట్రేషన్ అయిపోయిందని చెప్పి వీళ్ళకి అన్యాయం చేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేది నేను ఈ యొక్క సమస్యని ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి అని చెప్పే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. పాదం లేదా మడమలో వచ్చే నొప్పులను వయసు పైబడటం వల్లే వస్తున్నాయని అపోహపడుతూ నిర్లక్ష్యం చేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని హైటెక్ సిటీ యశోద ఆసుపత్రి సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ ఆదిత్య సోమయాజీ అన్నారు. స్థానిక వియల్పురం స్వాదిష్ట కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మడమ నొప్పి, తరచుగా కాలు బెనకడం, పాదం ఆకృతిలో మార్పులు రావడం, క్రీడల్లో తగిలే గాయాలు, ముఖ్యంగా మధుమేహం వల్ల వచ్చే పాదాల సమస్యలను తేలికగా తీసుకుంటే భవిష్యత్తులో శాశ్వత వైకల్యానికి దారితీసే ప్రమాదం పొంచి ఉందన్నారు. తొలి దశలోనే వైద్యులను సంప్రదించడం ద్వారా పెను ముప్పును తప్పించవచ్చని తెలిపారు. ప్రస్తుతం వైద్య రంగంలో పాదం, మడమ, ఫుడ్ అండ్ యాంకిల్ చికిత్సలో అద్భుతమైన పురోగతి సాధిస్తున్నామని, అత్యాధునిక స్కానింగ్ పద్ధతుల ద్వారా సమస్య మూలాలను ఖచ్చితంగా గుర్తించి రోగి పరిస్థితిని బట్టి అత్యుత్తమ చికిత్సను అందించే సాంకేతికత అందుబాటులోకి వచ్చిందన్నారు. గతంలో పెద్ద గాయాలు లేకుండా అత్యంత చిన్న కోతలతో శస్త్రచికిత్సలు యశోద ఆసుపత్రిలో విజయవంతంగా జరుగుతున్నాయని వివరించారు. వాకింగ్ టెక్నాలజీ చూసి ఎలా ఉందో చూసి, అట్లా కాకుండా స్టాండింగ్లో పొజిషన్లో తీసే సిటీ స్కాన్లు, ఎక్స్రేలు ఉన్నాయి మన దగ్గర. చాలామంది దగ్గర అయితే తక్కువ ఉంటాయి స్టాండింగ్ పొజిషన్లో తీసే ఇమేజెస్. వాటి వల్ల కాలు ఎంత వంకర. ఈరోజు నా పేరు డాక్టర్ ఆదిత్య సోమయాజీ. నేను ఒక కన్సల్టెంట్ ఆర్థోపెడిక్, ఆర్థ్రోప్లాస్టీ అంటే జాయింట్ రిప్లేస్మెంట్, ఫుట్ అండ్ యాంకిల్ సర్జన్, యశోద హాస్పిటల్, హైటెక్ సిటీ, హైదరాబాద్. సో ఈరోజు మనం చెప్పబోయే విషయం ఏంటంటే చాలామందికి అవేర్నెస్ లేని, అవగాహన లేని ఒక మెయిన్ ప్రాబ్లం గురించి, పాదం మరియు చీలమండ ప్రాబ్లమ్స్ గురించి, వాటి ట్రీట్మెంట్ గురించి చాలా తక్కువ మందికి అవేర్నెస్ ఉంటుంది. వాటిలో ఆర్థోపెడిక్ డాక్టర్గా మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎటువంటి వాటికి ట్రీట్మెంట్ ఉన్నాయి, లేటెస్ట్ ఏమి ఉంచాయి అనేది మనం తెలుసుకుందాం ఈరోజు. సో మనకి ఏంటంటే ఎస్పెషల్లీ ఈ పాదం చీలమండ ప్రాబ్లమ్స్ అనేవి చాలా నెగ్లెక్ట్, అంటే చాలా మంది చాలా నెగ్లెక్ట్ చేస్తారు.
ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఇప్పుడు ఒక యాంకిల్ స్ప్రెయిన్ అయిందంటారు, అంటే ఇప్పుడు ఒక 2 మెట్లు స్లిప్ అయ్యి లేదా 3 మెట్లు స్లిప్ అయ్యి పడిపోయి యాంకిల్ మెలిపడడం అనేది కామన్గా వింటాం. కానీ వాళ్ళ కంప్లైంట్ మైండ్గా ఏంటి, ఒక 6 నెలలు నాకు పెయిన్ తగ్గలేదు, నడుస్తున్నా ఇంకెప్పుడో పడ్డాను, పెయిన్ ఇంకా తగ్గలేదు. సో అటువంటి వాటికి మనకి ఎప్పుడు కూడా చాలామంది ఇప్పుడు జనరల్గా చాలామంది ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తాం మనం. చాలామంది ఏంటంటే ఈ ఎస్పెషలీ పాదం మరియు చీలమండి ప్రాబ్లమ్స్ కొంచెం అవగాహన తక్కువ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు జనరల్ ఆర్థోపెడిక్ డాక్టర్స్లో. స్పెషలైజ్డ్ ఆర్థోపెడిక్ డాక్టర్ దీనికి ఒకరు ఉంటారని చాలామందికి తెలియదు, పాదం మరియు చీలమండి ఫుట్ అండ్ యాంకిల్ ప్రాబ్లమ్స్కి. సో ఈ ఫుట్ అండ్ యాంకిల్ ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్కి మనకి స్పెషలైజ్డ్ డాక్టర్ ఉంటారు. సో దానికోసం స్పెషల్గా మనం ఇది చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఆ స్ప్రెయిన్ అని మనం చెప్పుకున్నాం కదా, అది మెలిపడడం అనేది, దానికి చాలామంది ఎంఆర్ఐ తీస్తారు, ఎంఆర్ఐలో ఏదో ప్రాబ్లం లేదంటారు, లేకపోతే దాని ట్రీట్మెంట్ ఏంటి ఇవన్నీ తెలియదు. సో అటువంటి వాటి కోసం స్పోర్ట్స్ ఇంజరీస్ కోసం, యాంకిల్ ఇంజరీస్ కోసం కూడా మనం కీహోల్ సర్జరీస్తో, అంటే ఎలాగైతే మోకాల్లో చిన్న కోతతో మనం చికిత్స చేస్తున్నాము, షోల్డర్లో చిన్న ఆథ్రోస్కోపీ అని చిన్న గంటు పెట్టి లోపల కెమెరా పెట్టి చేస్తాం, అట్లాగే కూడా మనం సేమ్ అలాగే యాంకిల్లో కూడా ఆథ్రోస్కోపీ అంటే కెమెరాని యాంకిల్లో పంపించేసి మనం అక్కడ ఉన్న లెగమెంట్స్ రిపేర్ చేయడం కానీ, లేకపోతే అక్కడ బోన్స్ పెరిగితే కొన్నిసార్లు చిన్నగా అరగడం జరుగుతాయి. వీటన్నిటికీ కూడా మనకి సేమ్ మోకాల ఆర్థరైటిస్కి, మోకాల అరుగుదలకి ఎటువంటి ట్రీట్మెంట్ ఉందో యాంకిల్ అరుగుదలకు కూడా అటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి. సో అన్నీ కూడా కీహోల్ సర్జరీస్ ద్వారా కూడా మనం ట్రీట్ చేసే అవకాశం ఉంది. ఇటువంటి ప్రాబ్లమే కాకుండా చాలామంది పుట్టుకతోనే కాలు వంకరతో ఇట్లా ఉంటారు, అట్లాగే నడిచేస్తున్నారు చాలా రోజులు, లేదా చిన్నప్పుడు దెబ్బ తగులుతుంది, కాలు వంకర పోతుంది, అప్పటి నుంచి అట్లాగే నడుస్తూ ఉంటారు. సో వాటికి కూడా పుళ్ళు వస్తాయి, పుళ్ళు ఫార్మ్ అయిపోతాయి, బికాస్ యాంకిల్ డిఫార్మ్ అయిపోతుంది, కృత్రిమ వంకర అయిపోతుంది. సో దానికి కూడా ఇప్పుడు మనకి సొల్యూషన్స్ ఉన్నాయి. తన కుమారుడి ద్వారా 10 లక్షల రూపాయలు ఎర్రంశెట్టి నాగేశ్వరరావు అనే వ్యక్తికి అప్పుగా ఇస్తే ఇప్పుడు ఇవ్వడం లేదని దివాన్ చెరువు గ్రామానికి చెందిన కోమలి లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. చాలా తక్కువ వడ్డీకి అప్పు ఇచ్చామని 2 ఏళ్లు వడ్డీ కూడా కట్టారని తెలిపారు. ఈలోగా తన కొడుకు మరణించడంతో మధ్యవర్తి లేడని గ్రహించి అప్పు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆమె తెలిపారు. ఎవరో రాజు అనే వ్యక్తికి అప్పు ఇచ్చినట్లుగా కాగితాలు రాసి తన దగ్గర పెట్టారని, నిజానికి తాను అప్పు ఇచ్చింది నాగేశ్వరరావుకేనని చెప్పారు. కుమారుడిని చదివించుకోవడానికి కూడా డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నానని పేర్కొన్నారు. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్ర తెలంగాణ మహిళా చైర్పర్సన్, తెలుగుదేశం ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి డాక్టర్ కండవిల్లి లక్ష్మి మాట్లాడుతూ అప్పు తీసుకొని ఎవరికో ఇచ్చినట్లు కాగితం రాసి ఇచ్చేసి ఎగ్గొట్టేయడం దారుణమని పేర్కొన్నారు. అవసరంలో ఉన్నప్పుడు అప్పు తీసుకొని ఈ విధంగా అన్యాయం చేయడం తగదన్నారు. కోమలి లక్ష్మికి ఇవ్వాల్సిన డబ్బులు వెంటనే చెల్లించకపోతే కర్నూలు మానవ హక్కుల కోర్టులో కేసు వేస్తామని, జాతీయ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ డైరెక్టర్ తాటిపాక రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కె సూర్యకుమారి తదితరులు పాల్గొన్నారు. శివుడి దగ్గర 10 లక్షలు నేను వైపు నుండి దేవన్ తెరువండి మాది. మా అబ్బాయి ద్వారాగా 10 లక్షలు ఒకరికి ఇచ్చామండి. 10 లక్షలు ఎర్రంశెట్టి నాగు గారికి ఇచ్చామండి. మా అబ్బాయి ఫ్రెండ్ అండి, ఆయన ద్వారాగా ఇచ్చామండి. ఆయన ఉన్నారని ధీమాతో వడ్డీ కూడా ఆయన ఇచ్చాడండి 2 సంవత్సరాలు. అసలు వడ్డీ కూడా ఆయన ఇచ్చాడండి 2 సంవత్సరాలు. ఆయన ఇప్పుడు మా అబ్బాయి చనిపోయాడండి, ఆయన లేడనేసి ఇప్పుడు మాకేం తెలియదు అంటున్నారండి ఎర్రంశెట్టి నాగు. నమస్కారం అండి, మాది రాజానగరం మండలం దివాన్ చెరువు గ్రామం. నా పేరు కండవేల్ లక్ష్మి. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఆంధ్ర తెలంగాణ మహిళా చైర్మన్గా పనిచేస్తున్నాను. అలాగే టీడీపీ జిల్లా ఎస్ఎస్ఎల్ సెక్రటరీగా కూడా పనిచేయడం జరుగుతుంది. పార్టీల కోసం కాదు, కానీ నా దివాన్ చెరువు గ్రామం నుండి ఒక మహిళ చాలా అన్యాయం అయ్యిందని మా హ్యూమన్ రైట్స్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కోమలి లక్ష్మి అండి వీడి పేరు. అయితే ఎర్రంశెట్టి నాగేశ్వరరావు గారు అనే వ్యక్తి వీళ్ళ కుమారుడు, నాగు అంటారండి ఆయన్ని. వీళ్ళ కుమారుడు అంటే ఈవిడి రెండో భార్య అండి. వీళ్ళ భర్తకి ఫస్ట్ భార్య గారు చనిపోతే ఈవిడ చేసుకుంటే పాప కొడుకు పుట్టారు. అయితే ఈలోగా ఫస్ట్ భార్య కొడుకుని ఫ్రెండ్ అంటే అతను, నీ దగ్గర డబ్బు ఉంది కదమ్మా, పొలం అమ్మేసాము, ఆ డబ్బులు ఎర్రంశెట్టి నాగు అడుగుతున్నాడు అని చెప్తే 10 లక్షల రూపాయలు ఈవిడ ఇవ్వడం జరిగిందండి. ఇస్తే ఈ చిలుకూరి రాజు అనే ఆయనది ఆళ్ళకి ఏదో ఉన్నదండి, అతని దగ్గర ఏదో డబ్బు తీసుకున్నారట. అయితే ఆ కాగితాలు ఆ నోట్స్ ఈవిడ దగ్గర పెట్టి రూపాయిన్నర వడ్డీకే పట్టుకెళ్ళాడంటండి. కానీ డబ్బులు అయితే రాజు అనే వ్యక్తికి సంబంధం లేదు, ఆయన పట్టుకెళ్ళలేదు. నేను కూడా పిలిపించి ఇరువురిని కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. కానీ 10 లక్షల రూపాయలు ఎర్రంశెట్టి నాగు పట్టుకెళ్ళాడు.
వడ్డీ కూడా 2 సంవత్సరాలు ఆయనే చెల్లించారు అని మాకు ఇవిడ చెప్తే వారు కూడా అదే చెప్పారండి. అయితే వాళ్ళు ఇరువురు ఏం పడ్డారో మాకైతే తెలీదు. 10 లక్షలు ఆయన నాగుగారే తీసుకొని వడ్డీ కూడా నాగుగారే చెల్లించి ఇప్పుడు నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, కేసు వేసుకో, కోర్టుకి ఎట్టుకో అంటే భర్త కోల్పోయి ఉన్నదండి. ఆవిడకి కూడా తింటాక తిండి లేదు, రోడ్డున పడిపోయింది. కనీసం వడ్డీ ఇచ్చేటప్పుడు డబ్బులు తీసుకున్నప్పుడు నాకు ఆయన తీసుకొచ్చి చూపిస్తే నేను రాజు అనే వ్యక్తి మీద నేను చర్య తీసుకున్నాను. ఈ డాక్యుమెంట్ ఎందుకు ఇస్తున్నామని ఆవిడ చదివించి అడిగిందంటండి. అడిగితే వాళ్ళ అబ్బాయి గారు ఆయన ఫ్రెండ్ కాబట్టి నేను ఉన్నాను కదా ఇచ్చేస్తాడే 2 నెలల్లో లేకపోతే 1 సంవత్సరంలోనూ వడ్డీ ఇస్తారంటే ఆ మాట మీద ఇవిడ ఇచ్చానని చెప్పారండి. దాని నిమిత్తం మేము నాగు గారిని పిలిపించి కూడా అడగడం జరిగింది. ఆయన కొంచెం రాంగ్గా మాట్లాడడం జరిగింది. అయితే ఇది హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి ఈవిడికి మా వంతు సపోర్టు చేయడం జరుగుతుంది. స్థానిక కోటిపల్లి బస్టాండ్ స్వాతంత్ర సమర యోధుల పార్కులో త్రివర్ణ పతాకం రూపకర్త పింగళి వెంకయ్య 150వ జయంతి వేడుకలు అఖిలపక్షం కన్వీనర్ దేశిరెడ్డి బలరామనాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వైసీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ, మన భారతదేశ చిహ్నం 3 రంగుల జెండా మనకిచ్చిన మహోన్నతమైన వ్యక్తి పింగళ వెంకయ్య అని కొనియాడారు. భారత జాతి ఉన్నంతకాలం ఆయన ఇచ్చిన జెండా మనకు గౌరవాన్ని ఇస్తూనే ఉంటుందన్నారు. నేటి యువత అటువంటి మహనీయుల స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కోమల శ్రీనివాస్, సత్యలక్ష్మి శ్రీనివాస్, దాసరి బ్రహ్మగిరీష్ తదితర నాయకులు పాల్గొన్నారు. తొలుత పింగళ వెంకయ్య విగ్రహానికి పాలాభిషేకం చేశారు. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. ఈరోజు మరి పింగళ వెంకయ్య గారు అనేక రంగాల్లో ఆయన ప్రావీణ్యతని గుర్తించినటువంటి మహాత్మా గాంధీ గారు సుమారు 130 సంవత్సరాల కిందట ఆయనకి జెండా ఎలా తయారు చేస్తే బాగుంటుందని చెప్పి ఆయనకి అప్పచెప్పడం, ఆయన అనేక పర్యాయాలు జెండాను రకరకాల మార్గాల్లో తీర్చిదిద్ది గాంధీ గారికి అప్పచెప్తే ఆఖరికి 3 రంగుల ముంగన్నెల జెండాని ఆయన అంగీకరించి ఆ జెండాని ఆమోదం పొందేలాగా చేసి ఇవాళ భారతదేశ ప్రజల గుండెలనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో జాతీయ జెండా ఎన్ని రంగులంటే 3 రంగుల జెండా అని అంటున్నారే తప్ప జెండా తయారు చేసింది పింగళి వెంకయ్య గారు అని చెప్పి ఎవరికి తెలియని పరిస్థితిలో ఉంది. ఇది తెలియజేసిన పరిస్థితి మన మీద ఉందని చెప్పి తెలియజేస్తూ ఆయనకి 150వ జయంతి జరుపుకుంటూ 151లోకి అడుగు పెడుతున్నారు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిడదవోలు నుంచి విజయవాడకు ఆర్టీసీ సర్వీస్ ప్రారంభించిన పర్యాటక మంత్రి కందుల దుర్గేష్. మధ్యవర్తిత్వంలో కోర్టు కేసులు సత్వర పరిష్కారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునేద్ అహ్మద్ మౌలానా. విద్యార్థుల భవిష్యత్తుకు భవానీ ట్రస్ట్ భరోసా 6 పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం. ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం 16వ డివిజన్లో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య పర్యటన. నా భర్త ఆస్తిని ఆక్రమించుకొని బెదిరిస్తున్నారు రఘుదేవపురానికి చెందిన ప్రియదర్శిని ఆవేదన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.